నాయకత్వం, జర్నలిస్టుల నాయకత్వం, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే విచిత్రమైన కేసు భారతదేశం నాయకురాలు మేడం ఒక్క రూపాయి లేదు. జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జర్నలిస్టులు ప్రధానంగా ఎదుర్కొంటున్న గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో, గత సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో జర్నలిస్టుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం దాటిన తర్వాత కూడా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు, రెన్యువల్ చేసుకుంటూనే పోతున్నారు. అట్లాగే ఇళ్ల స్థలాలు పెండింగ్లోనే ఉన్నాయి. గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని 10 ఏళ్ళు ఊరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు జర్నలిస్టులకు ఇవ్వకుండానే ప్రభుత్వము పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7.5 కలిసిన ఒక్క కార్యాచరణ కూడా జర్నలిస్టుల కోసం తీసుకున్న సందర్భాలు లేవు. అందుకే 1.5 తర్వాత వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ, పేరుకే హెల్త్ కార్డులు ఉన్నాయి, అవి కేవలం 2 హాస్పిటల్ ఈ రాష్ట్రంలో, నిమ్స్ ఒకటి, ఉస్మానియా హాస్పిటల్లో తప్ప ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే జర్నలిస్టులకు ఆరోగ్యపరమైన హెల్త్ కార్డులను అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పెన్షన్ సౌకర్యం అమలు చేస్తున్నారు. తమిళనాడులో కూడా ఈ మధ్యన జీవో వచ్చింది. తెలంగాణలో కూడా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకు మరణిస్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ₹1,00,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది. ఏమన్నా జరిగితే కాలో చేయితే 50,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఖచ్చితంగా తమిళనాడులో ₹5,00,000 ఇస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రతి జర్నలిస్టుకు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్, మరణిస్తే ఏదేని యాక్సిడెంట్ జరిగితే ₹5,00,000 చెల్లించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అనేక సమస్యలు ఉన్నాయి, దాడులు జరుగుతున్నాయి. అక్కడక్కడ చూసినాం, అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులను హత్యలు చేసిన సందర్భం కూడా ఉంది. మొక్కుబడి ఏదో కేసులు పెట్టి దానికి సంబంధించి మూసేసే పరిస్థితి ఉంది. ఈ దేశ హక్కులు, అంటే ఈ దేశంలో ఆస్తులు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగానే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ భారత రాజ్యాంగం కల్పించింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే మీడియా పనిచేస్తుంది ఈ దేశంలో. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రాసిన విధంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో 4th ఎస్టేట్గా అంబేద్కర్ రాజ్యాంగంలో మీడియాను గుర్తించి దీనికి కూడా చట్టబద్ధమైన బాధ్యతలు ఇచ్చిండు. కాబట్టి ఈ బాధ్యతలను కూడా గౌరవప్రదంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కేవలం రాజ్య ఎమ్మెల్యేలు, అధికారులు వాళ్ళు సుపీరియర్గా, ఇతర వ్యవస్థలు అంటే మీడియా వ్యవస్థ అది చిన్న చూపుగా చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీడియాను కూడా గౌరవప్రదంగా ఉంచాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తాం. నమస్తే.
ఈరోజు పాత్రికేయ సంఘాల ధర్నా జరుగుతుంది. మరి ఈ యొక్క ధర్నాకి నేను నమస్సుమాంజలు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే బాధితురాలుగా నేను నోటీసు రిసీవ్ చేసుకున్నా. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు నోటీస్ వచ్చిందని ఫోన్ చేసిండ్రు. మేము ఒక పత్రికా రంగం నుంచి ప్రజలకు సేవ చేసి మాకు ఛాయ్కి కూడా డబ్బులు లేకుండా మేము బయట తిరిగి ఉద్యమాలు చేసి జైలు పాలైన చరిత్ర పాలమూరు జిల్లాలో మళ్ళీ జర్నలిస్ట్ జైల్లోకి పోయి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సాధించుకున్నాము. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన పాత్రికేయుల కోసము మరి నోటీసులు సర్వ్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది సమాన్యోజం అది ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి. మరి ఎందుకు ఈ విధంగా తయారైంది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్? మేము ఏం తప్పు చేసినామో మా దగ్గర అకౌంట్స్ ఎంక్వైరీ చేయండి, ఎన్ని డబ్బులు ఉన్నాయి తెలుస్తుంది. మరి మీ అవినీతి బయట పెడతారా లేదా మా అవినీతి బయట పెడతారా? మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము. ప్రతి నిమిషం పాలమూరులో అన్యాయం జరుగుతుంది. మేము ఏదో మీకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము పాత్రికేయులుగా ముందర ఉండి ప్రజా హక్కులను కాపాడుతున్నాము. కానీ మీరు ఈ రోజు మాకు దొంగగా నిరూపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు వచ్చే హక్కులు మీరు కాలక్షేపం చేసి కాల రాసి మమ్మల్ని దిగజారి మమ్మల్ని పక్కదారి చేస్తున్నారు. ఇది మాకు చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా మరి ఇచ్చిన నోటీసులు వెంటనే రిటర్న్ తీసుకొని మా హక్కు మాకు అప్పగించాలని, మా పైన వేసిన నిందలకు బేషరతుగా క్షమాపణ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందర ప్రజల సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా, అంటే వాళ్ళ సమస్యలను మేము ఎత్తి చూపాలి యాక్చువల్గా. కానీ మాకే సమస్యలు చూపడేవి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి విలేకరులందరము ముందుండి పనిచేసినాం. ఏదో ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చింది. అటువంటి పట్టాలను వెనక్కి తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఒక మహానాయకుడు మమ్మల్ని అందరూ మోసం చేసి మళ్ళీ ఇల్లు మా పట్టాలు తీసుకొని ఆయన ఫోటో పెట్టి మాకు పట్టాలు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎక్కడ కేటాయించలేదు. ఖాళీ పట్టాలకు నోటీసులు ఎట్లు ఇస్తారు? మీరే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం నుంచే పట్టాలు జారీ చేసిండ్రు. ఆ బెట్లో దొంగ పట్టాలు అయినాయి. దయచేసి వాటికి నోటీసులు ఇస్తున్నారు. మళ్ళా అంటే తప్పు చేసిందే మీరు చేసిన తప్పులకు మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నారు. అంటే విలేకరులకు కూడా నేను ఒక సూచన ఏం చేస్తానంటే, విలేకరులు కూడా మన లోపల ఉన్నవి మానుకొని కొంచెము ఐక్యమత్యంగా ఉండాలి. మన డ్యూటీ మనం చేయాలి. మన డ్యూటీ మనం చేస్తలేం. ఒక పార్టీకో, ఒక వ్యక్తికో, ఒక అధికారికో మనం ఒత్తాసు వలుకుతుంటే మన డ్యూటీని చేయలేం. మన డ్యూటీ కూడా మనం చేయాలి. వీళ్ళందరూ ఏమైనా చక్కగా పనిచేస్తున్నారా? లంచాలు తినకుండానే పనిచేస్తున్నారా? వాళ్ళ జీతాలకు వాళ్ళకున్న ఇండ్లకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఈ ఆస్తులని వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మనం పని చేస్తలేం సరిగా విలేకరులం. మనం యాజమాన్యాలు చెప్పిన ప్రకారంగా ఏదో టార్గెట్ పెడితే యాడ్స్ కోసము, క్యాలెండర్ కోసము, వార్షికోత్సవం కోసము వాళ్ళతోనికి మనం యాడ్స్ కోసం చిన్న చూపు చూస్తున్నాం మనం. కాబట్టి మనం వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా మన పని మనం చేస్తే ఇటువంటి పరిస్థితి మనకు జరగదు. ప్రజల సమస్యలు ఉంటే మనం పరిష్కరించే విధంగా మన మాధ్యమం ద్వారా మన వేదిక ద్వారా మనం బయటి ప్రపంచానికి అధికారుల దృష్టి తీసుకుపోతాం. ఇప్పుడు మనకే సమస్య వచ్చిందంటే వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు చేసిన తప్పులకు మమ్మల్ని దోషులాగా నిలబెట్టింది. అక్కడ కేవలము డబల్ బెడ్రూమ్ పట్టాలు ఇస్తామని చెప్పి, ఇండ్లు ఇస్తామని చెప్పి మా పట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే, మా పట్టాలను డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి తీసుకోవడం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరగలేదు అక్కడ. కేవలం మా పట్టాలు మళ్ళా వేరే గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఫోటోలు వేసుకొని పట్టా మార్చి మాకు ఇచ్చిండ్రు. అక్కడ చాలామందికి నచ్చిన వాళ్ళకి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. అటువంటివి కూడా తీసుకున్నోడు సంతోషంగా లేడు, అక్కడ కట్టుకున్నోడు సంతోషంగా లేడు, రానోళ్ళు కూడా సంతోషంగా లేడు. అంటే కేవలం ఏముందంటే ఇంతసేపు మనం విలేకరులను మభ్యపెడుతున్నాం. మన లోపల అనైక్యతం, మనమే ఇట్లా కించపరచుకోవడము, మనమే ఇట్లా ఉండడం కాబట్టి వాళ్ళు అలసుగా అయిపోయింది వాళ్ళు. కాబట్టి దయచేసి అధికారులు
ఎంఆర్ఓ కార్యాలయపు అధికారులు మీ ద్వారానే పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఇచ్చిన పట్టాలు అది కూడా మీరే శాంక్షన్ చేశారు. మళ్ళీ ఈరోజు అవే పట్టాలు తప్ప అని చెప్తున్నారు. అంటే ఆ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు తప్ప, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎంక్వైరీ తప్ప, 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న నాన్ లోకల్ అని చెప్తుండ్రు. ఏ రకంగా నాన్ లోకల్ అని పరిగణిస్తారు? బతుకు తెరువు కోసం కలెక్టర్ వస్తారు, ఎస్పీ వస్తారు, అందరు వస్తారు. మహబూబ్నగర్కి ఉమ్మడి జిల్లా పొట్టతిప్పల కోసం ఎవరైనా వస్తారు. 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నవాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ ఎట్లయితారు? వాళ్ళు కూడా స్థానికులు అవుతారు. కాబట్టి అందరినీ నాన్ లోకల్ అని పరిగణలోకి తీసుకోకుండా అందరినీ కూడా లోకల్గానే పరిగణించి చిత్తశుద్ధి ఉంటే, మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినాము, మేము కూడా అన్యాయాల మీద ఎదుర్కొని జైలు పాలైన వాళ్ళం ఉన్నాం. ఇక్కడ విలేకరులతో పెట్టుకున్నాడు ఇంతవరకు ఎవరు బాగుపడలేదు చరిత్రలో. తాజా ఉదాహరణ కూడా చూసాను, మాతో పెట్టుకుని కూడా బట్టి కలిసిపోయింది మొన్ననే. మీరు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటామంటే మీ ఇష్టం. మేమేమంటాం, మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. మేము ఎవరిని విమర్శిస్తలేము, ఎవరిని సమర్థిస్తలేము. మాకు అన్యాయమైంది కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇంతలోనే మీరు సూక్ష్మంలో మోక్షమని అర్థం చేసుకొని ఉంటే సరిపోతుంది. లేదు మాతో రాసులాడతాం, పీకులాడతాం అంటే మేము కూడా మా డ్యూటీ చేస్తాం. తప్పకుండా అధికారులు అది గమనించాలని తెలుపుతున్నాం. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన మానవుల శోభయాత్ర వ్యవస్థాపకులు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ఫోరంకి వెళ్ళి ఇలా నిరసన కార్యక్రమం. అంటే ప్రధాన ఉద్దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఇళ్ల స్థలాలు కానీ, మరి అదేవిధంగా అగ్రేషన్ కావాలి కానీ, ఇతర మరి జరిగిన దాడులు సమస్యలను పట్టించుకోవడం, ఇట్లా ప్రభుత్వాల సమస్యలు, వీళ్ళ సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు ప్రత్యేకంగా ఎటువంటి అంశంలో కూడా ఇలా వాళ్ళకి పరిష్కారానికి మార్గం చూపే పాలక ప్రభుత్వాలు చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మేము ప్రత్యేకంగా మరి ఈ నిరసనకు మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్న వారికి మేము అండగా ఉంటామని కూడా మరొకసారి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమున్నా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే నిజంగా వాళ్ళు మీరు చేసే ఆగడాలు, పాలకులు కానీ, ప్రభుత్వం కానీ, మరి అధికారులు కానీ, మీ విధి విధానాలు మీరు ఏ విధంగా కూడా ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నారో అధికారులు, ఇది పేద ప్రజల ఆస్తులను, వాళ్ళకున్న పన్నులకు రూపంలో వచ్చే డబ్బులను కూడా ఇలా మీరు సొంతం చేసుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళకు న్యాయం చేయకుండా ఇలా జర్నలిస్టులు కూడా వాళ్ళకు నిజంగా జీవనోపాధి, ఎటువంటి ఉద్యోగం, ఉపాధి, ఇతర ఏదైనా సంబంధించిన నిరాస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్న ఈ జర్నలిస్టులకు మరి ప్రత్యేకంగా కూడా వాళ్ళు కోరుతున్న ప్రతి డిమాండ్ను కూడా అమలు చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉందని మరి జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా ఉన్న అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకసారి కూడా పరిగణలోకి తీసుకోవడానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం, జర్నలిస్టుల నిరసన కార్యక్రమం కూడా డిమాండ్ తో పాటు మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని గుర్తు చేస్తా ఉన్నాం. జర్నలిస్టుల నాయకత్వం, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అత్యంత దౌర్భాగ్యంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలకే నోటీసులు ఇచ్చిన పరిస్థితి భారతదేశంలో బహుశా ఎక్కడ ఉండదు. ఈ వింత మన రెవెన్యూ అధికారులకే దక్కింది ఈ ఘనత. ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు, ఇండ్లు చూపలేదు, తాళం చేయిలు ఇవ్వలేదు, కానీ తిరిగి ఇండ్లకు పోయినట్టు